గత కొన్ని నెలలుగా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలోనే మన ప్రధానంగా గ్యాస్ కొరత అయితే ఏర్పడినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఇప్పటికే గ్యాస్ అనేక ప్రాంతాలలో పక్కన ఆంక్షలు అయితే విధించారు. పక్కన గ్యాస్ ప్రధానంగా ముఖ్యమైనటువంటి నెల రోజులు కూడా సరఫరా ఉన్న పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలోనే మరో పక్కన ఏదైతే కమర్షియల్గా ఉన్నటువంటి గ్యాసులపై నిబంధనలు కూడా విధించిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు పెట్రోల్ బంకుల వద్ద అయితే వాహనాలు భారీగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ నిన్న మొన్నటి వరకు కూడా అమలాపురం కోనసీమ జిల్లాలో బొంకుల వద్ద డీజిల్ కొరత అయితే ఏర్పడిందంటూ కూడా పక్కన వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంటే, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో కూడా కొన్ని బొంకుల వద్ద ఇదే పరిస్థితి అయితే నెలకొంటుంది. కాకినాడలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క డీజిల్ కొరతతో వాహనాలు నిలిచిపోవడం కాకుండా నో స్టాక్ బోర్డులు కూడా పెడుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తుంటే పిఠాపురంలో కూడా ఇదే పరిస్థితి ప్రధానంగా నెలకొంది. జాతీయ రహదారి ఏదైతే ఉందో 216 జాతీయ రహదారి వద్ద బంకు వద్ద ఉన్న పెట్రోల్ బంకు వద్ద వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డీజిల్ అంటే ఇక్కడ స్టాక్ లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బంకు యాజమాన్యులు చెప్తున్న నేపథ్యంలోనే వాహనాలు వద్ద భారీ ఎత్తున ఇక్కడికి ఇప్పుడు ఇంకా ఆ డీజిల్ రాకపోవడంతోనే వాహనాలు అయితే నిలిచిపోయినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు పెద్ద పెద్ద డబ్బాలతో కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు. అలాగే బంకు ధర కేవలం పెట్రోల్ మాత్రమే కొడుతున్నారు, డీజిల్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఎన్ని వాహనాలు అయితే నిలిచిపోయాయి. ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ఒక బంకు వద్ద వాహనాలు భారీ ఎత్తున అయితే నిలిచిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ గత కొంతసేపటి నుంచి కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడ యాజమాన్యులు ఒక మంది ఇక్కడ వాళ్ళతో ఘర్షణకు అయితే దిగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. వాళ్ళంతా కూడా చూడొచ్చు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో. ప్రస్తుతం మొత్తం అంతా కూడా ఇక్కడ వాహనదారులు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అన్న ఇటు స్టాక్ లేదన్నా, ఇటు పైనుంచి రావడం లేదా? స్టాక్ అయిపోయిందండి, మార్నింగ్ వచ్చింది, స్టాక్ అయిపోయిందండి. మొత్తం అన్ని చోట్ల ఇదే పరిస్థితి, ఇక్కడ అన్ని చోట్ల అదే పరిస్థితి అండి. ఆల్మోస్ట్ స్టాక్ లేకే కొట్టట్లేదు. మనకి ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత రావాలి మనకి, ఇప్పుడు ఏమంటున్నారు పైనుంచి? మన నార్మల్ డేస్లో ఒక 4,000 5,000 అవుతుందండి డీజిల్. ఇప్పుడు మనకి మార్నింగ్ వచ్చింది 8,000 లీటర్లు, 8,000 వచ్చిందండి. 8,000 కూడా మనకి మార్నింగ్ 6కి వచ్చింది, ఇప్పుడు అయిపోయింది. పొద్దునుంచి అలాగా తొక్క కొట్టించుకుంటూ పంపించాం అందరికీ. అదండి పరిస్థితి. స్టాక్ లేదండి. ఇక్కడైనా పిఠాపురంలో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితులు అందరికీ అదండి. బంకు యాజమాన్యానికి అందరికీ ఇదే ఇబ్బంది. పైనుంచి ఎవరికి లోడ్లు రావట్లేదు. రావాలి మనకి వైజాగ్ నుంచి అండి, వైజాగ్ నుంచి రావాలి. కంపెనీ సైడ్ నుంచి మనకి ఆయిల్ ఆగిందండి. మనకి లోడ్ ఇవ్వక మనం సేల్ చేయట్లేదు అంతే. ఇప్పుడు వస్తుంది అన్నారు, ఏమని చెప్పలేమండి. ఇప్పుడు పంపించాం బండి, ఇప్పుడు మార్నింగ్ వెళ్ళింది, ఇప్పుడు అన్లోడ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ అది ఎప్పుడు లోడ్ అవుతుందో కూడా తెలియదు, మనకి ఐడియా లేదు అసలు. వాళ్ళు లోడ్ చేసి పంపాలి, అందరికీ అడ్జస్ట్ చేయాలండి. మన ఒక బొంకే కాదు, అన్ని బొంకులకి అడ్జస్ట్ చేస్తున్నారు. అన్ని బొంకులకి అవుతానే కానీ మనకు రాదు, అక్కడే సీరియల్ ఉంటుంది, అలా దాని పరంగా వస్తుందండి మనకి. అంటే మరి అధికారులేమో మొత్తం స్టాక్ పంపిస్తున్నా, ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా పక్కన చెప్తున్నారు. అటువంటి ఏం లేదు, స్టాక్ పంపించినారండి. ఇప్పుడు ఊర్లో బంకులు ఎక్కడా లేదండి ఆయిల్. 8,000 లీటర్లు అవ్వదు ఒకసారి అట్ ఏ టైము. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్కడా లేక ఇక్కడికి వచ్చేసారు టిన్లు పట్టుకొని. ఇక్కడికి వచ్చేటప్పటికి 8,000 లీటర్లు అయిపోద్దండి. మనకి ఎంత వస్తుందండి, మనకు వచ్చేదా ప్రచారం ఎవరైనా చేశారనుకోవచ్చా మామూలుగానే అంటే కదండి. మనకి స్టాక్ డిలే అవుతుంది, అన్ని బంకులకి అందట్లేదు. కేవలం దానివల్లే తప్ప ఇంకేం లేదు అంతే. రోజుకి 8,000 లీటర్లు కాదండి, మాకు రోజు వస్తుంది బండి, కానీ రోజుకి 8,000 లీటర్లు అవ్వదండి మనకి బండి. మన డీజిల్ ఒకటేనా, పెట్రోల్ కూడా అయితే? పెట్రోల్ లేదండి, పెట్రోల్ ఉంది ప్రజెంట్, పెట్రోల్ అయితే రన్ అవుతుంది. ఓన్లీ డీజిల్ స్టాక్ లేదండి మన దగ్గర. ఓకే. యాజమాన్యులు పెట్రోల్ బంక్ యాజమాన్యులు చెప్తున్నటువంటి వెర్షన్ అయితే ఇలా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందా? ఇక్కడైనా పిఠాపురం అన్ని బంకులు చూసామండి, ఏ బంకులోనూ కూడా ఆయిల్ లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ బంకులోకి వచ్చాం, ఇక్కడ కూడా ఇదే మాట చెప్తున్నారు. కాకపోతే ఒక తుఫాన్ వచ్చే ముందు లేదా భయంకరమైన ప్రళయాలు వచ్చే ముందు మనకు 2-3 రోజుల ముందు హెచ్చరికలు జరుగుతాయి. అలాగే వీళ్ళకి ఆయిల్ అయిపోద్దని, మరి ఆయిల్ దొరకదని ముందుగా తెలిసినప్పుడు వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కదా. రోడ్ల మీద బళ్ళు ఆగిపోయే పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆటోలు ఆగిపోయాయి, కార్లు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. మరి ఈ పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే ఇక్కడ ఈ యొక్క కంపెనీల నిర్లక్ష్యమో తెలియట్లేదు. కానీ ఇటువంటి పరిస్థితి వచ్చే ముందు, ఇటువంటి పరిస్థితులు వస్తాయని తెలిసే ముందు ఒక 2-3 రోజుల ముందన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా జాగ్రత్త మేము ఉంటాం కదండి. రోడ్ల మీద బండ్లు ఆగిపోయాయి, మరి ట్రావెల్స్ వాళ్ళు ఆగిపోయారు, ప్రయాణికులతో ఆటోలు ఆగిపోయాయి. ఇప్పుడు పరిస్థితి ఏమిటి?
అది మరి చెప్పాలి. మీరు సరైన సమాధానం చెప్పట్లేదు. ఆయిల్ ఉందని మన వాళ్ళు కొంతమంది అంటున్నారు, ఆయిల్ లేదని చెప్తున్నారు. జస్ట్ ఒక గంట ముందు వరకు కూడా ఆయిల్ కొట్టారని చెప్తున్నారు వీళ్ళు. మరి ఈ పరిస్థితులు మరి మీరే తెలుసుకోవాలి. మిగతా బంకుల దగ్గరికి ఎవరో వెళ్ళారా మరి? మొత్తం పిఠాపురం 3 బంకుల దగ్గరికి వెళ్ళాను, రాపర్తి జంక్షన్లో బంకుకి వెళ్ళాను, ప్రస్తుతం ఈ బంకులోని కూడా. అది చెప్పండి, ఏంటి? పర్వాలేదండి, అందరికీ కొట్టాలి. ఆయిల్ కొట్టద్దని అంటలేదు. ఆయన ఇప్పుడు దాకా మేము వచ్చి గంటన్నర అవుతుంది కొట్టారు ఉన్నగట్టుకి, ఏదో ఇప్పుడు అయిపోయింది అంటున్నారు. లేదంటే డబ్బాల్లో అది కొడతాం మానేసి వెహికల్స్లో కొట్టమనండి. ఎంతో కొంత 1000 రూపాయలు 1500 ఉన్నకాడికి కొడితే చిన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఇలా ఆటో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి 2 లీటర్లు 3 లీటర్లు ఉంటూ రోజు సరిపోద్ది. మాది కారు అండి, మాకు 15 లీటర్లు ఉంటే సరిపోద్ది. అలాగే కొద్దిగా కొట్టమనండి. ట్యాంకుల్లో 50 లీటర్లు 100 లీటర్లు కొట్టకుండా వచ్చిన వాళ్ళందరినీ పంపితే అందరికీ బాగుంటుందండి. మేమనేది వాళ్ళ మీద మేము గొడవ పడతలేదు. డబ్బాల్లో కొడుతున్నారా? డబ్బాల్లో కొట్టారు సార్, 50 లీటర్లు 100 లీటర్లను. అది ఎవరు కొట్టారో మనకు తెలియదు. మనం ఇక్కడ చూసిందే మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎవరికి జరిగిందనేది తెలదు. వాళ్ళకు కూడా 20 లీటర్లు కొట్టమనండి. 50 లీటర్లు కొట్టకండి, 20 లీటర్లు కొట్టమనండి. ఆటోకి 5 లీటర్లు కొట్టమనండి. మా కారుకు 15 లీటర్లు కొట్టమనండి. టాటర్కు 15 లీటర్లు కొట్టమనండి. ఎవరికి ఇబ్బంది లేదు కదా. అంటే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఎక్కడా లేదండి. నేను నిన్న ద్రాక్షారం నుంచి డబ్బాల్లో కొడుతున్నారని సార్ డబ్బాలో కొట్టేది కోత మిషన్లో వస్తున్నారండి. వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి 100 లీటర్లు 200 లీటర్లు లెక్కెళ్తారు డైలీ. వాళ్ళకు కూడా 5000 మించి కొట్టట్లేదు. వాళ్ళు మిషన్ నట్టుకొని రాలేక 5000 అలా అడ్జస్ట్ చేసి కొడుతున్నామండి అందరికీ. ఎవరికైతే కాళ్ళకి కొంచెంసేపటికి రన్ అవ్వడానికి ఇంకో బొంకుకి వెళ్ళడానికి జస్ట్ మాత్రమే అడ్జస్ట్ చేసాం. అంత మించి ఏం చేయట్లేదండి. రైతుల కోసం సప్లై చేయమన్నారు. రైతుల గురించి సప్లై చేసామండి, అంత మించి ఏం కాదు. అంతే అండి, స్టాక్ అయిపోయింది, ఇంకేం చేయలేండి. అదే అక్కడ రైతుల కోసం అయితే కొడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ వెళ్ళాలి కదా మామూలుగానే. ఇక్కడ స్టాక్ పొద్దున్న 6కి వచ్చిందండి, 8000 లీటర్లు వచ్చిందండి. ఈ బొంక దగ్గరకు వచ్చిందండి, అందరూ ఈ బొంక దగ్గర కూర్చొని ఉన్నాము. అలా బొంకులు మిగతా బొంకులు కన్నట్లు 8 లీటర్ల చొప్పున స్టాక్ పంపితే ఇంత ఇది ఉండదండి, రద్దీ ఉండదు ఇక్కడ. అలా అటు ప్రకారంగా బొంకుల దగ్గర పంపించుకుంటే ఇంత రద్దీ ఉండదండి. ఇంత రద్దీ లేకపోతే ఇప్పుడు కోత మిషన్లు ఎవరైనా ఆగిపోయినా ఇబ్బంది. కోత మిషన్ ఆగిపోతే రైతు ప్రాబ్లం, వెహికల్ ఆగిపోతే మాకు ప్రాబ్లం, మొత్తం ఎవరికైనా ప్రాబ్లం అండి రోడ్డు మీద. దాని గురించి ప్రతి బొంకుకి కూడా ఎంతో కొంత స్టాక్ పంపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అదండి. ఇక్కడ వాహనదారులు అందరూ నిలిచిపోయారు. మీరే వాహనం అండి? ఆటో అండి. ఆల్రెడీ ఆయిల్ ఉందండి అందులో. దాన్ని ఏం చేయాలంటే ఆటోకి ఒక 500 రూపాయలు ఆయిల్ కొట్టించుకుని పంపిస్తే బాగుంటుంది. ఇక్కడ 2 గంటల ముందు నుంచి ఉండిపోయినాయి ఆటోలు. ఆటోకి మినిమం ఒక 500 రూపాయలు ఆయిల్ కొట్టించేసుకుని పంపించేస్తే కొడలేకపోతుంది. ఆయిల్ మామూలుగానే వాళ్ళు కొడితేనే. లారీలు ఆగిపోయా? లారీలు ఆగిపోయాయి అనుకోండి. ఇక్కడ మొత్తం అందరూ కూడా ఇక్కడ చూడొచ్చు, డ్రైవర్లు కావచ్చు మొత్తం అందరూ కూడా నిలిచిపోయారు. అంటే కొంతమంది రైతులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా టిన్నుల్లో వచ్చి పట్టుకుని వెళ్తారు. అంటే ఇప్పుడు అంతా కూడా కోతల సమయం కావడంతోనే చెప్పండి. ఏదో ఒక్కొక్కరికి 5 లీటర్లు కొట్టి పంపించేస్తే అందరూ వెళ్ళిపోతాం సార్. అంటే చిన్న వెహికల్స్ వాళ్ళకి అంటే పెద్ద వెహికల్స్ వాళ్ళకి కూడా 5 లీటర్లు 10 లీటర్లు కొట్టి పంపితే ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణాలు సాగుతాయండి. అంతే. ఇది చూస్తున్నాం, మొత్తం అందరూ కూడా ఇక్కడైతే ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఇక్కడ నిలిచిపోయినటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. భారీ ఎత్తున ఆటోలు కావచ్చు, అలాగే వాహనాలు మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే నిలిచిపోయినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే పక్కన అంటే ప్రతి బంకు కూడా డీజిల్ రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా కొంతమంది ఈ విధంగా డీజిల్ నిలిచిపోయిన నేపథ్యంలో పెద్ద పెద్ద డబ్బాలతో ఇక్కడికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా రైతులకు సంబంధించిన వారు. అలాగే ఇప్పుడు కోతల సమయం కావడంతోనే ఈ టిన్నులు అయితే రైతులకు సంబంధించినటువంటి టిన్నులు కావడంతోనే వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. చెప్పండి, ఏంటి మీ ఇబ్బంది ఏంటండి? మీ టిన్నులు పట్టుకుని వచ్చారు మీరు? టిన్నుకి వచ్చినండి 4 టిన్నులు. మా పొద్దు నుంచి 2 గంటల బట్టి ఇక్కడ ఉన్నాం. అసలు డీజిల్ అసలు లేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడ 10 బంకులో కూడా డీజిల్ అసలు లేదు. ఎక్కడ చుట్టుపక్కల అసలు 10 బంకులో అక్కడ డీజిల్ అసలు లేదు. హార్వెస్టర్ కోతల కూడా చాలా మంది వెనక్కి వెళ్ళిపోరు. ఇంకా చూసారు ఆటోలు కూడా. మీరు దేనికోసం? కోతల మిషన్ కోసం పట్టుకెళ్తున్నారు? కోత మిషన్ వచ్చింది. ఇంచుమించులో మేము ఇక్కడ 20 మంది రకాలు వచ్చారండి. అందరూ కూడా టిన్నులు ఈ టిన్నులు కూడా అన్నీ కూడా అన్నీ ఎంటీగా ఉన్నాయండి. అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా 10 బంకులు కూడా ఆయిల్ ఎక్కడ లేదండి. కోత మిషన్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు చేత. చూస్తున్నాం, మొత్తం అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పక్కన వాహనాలు వచ్చిన ఆటోలు కావచ్చు, లారీలు కావచ్చు, వాటిని వచ్చిన వాహనాలకి కొట్టి పంపించేస్తే బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఆ టిన్నులు పట్టుకొచ్చిన నేపథ్యంలో ఇటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. చెప్పండి, మీరేంటండి? మేము కోత మిషన్ అండి. డీజిల్ లేక రైతు ఇబ్బంది పడుతున్నాడని మేము ఇబ్బంది పడవలసి వస్తుంది. వరి వచ్చేసి ఆలకుందండి, దాన్ని అంతా ఆలకపోడండి. ఓ డీజిల్ లేపడం రైతు ఇబ్బంది అండి, మేము వాహనాలకి కూడా ఇబ్బంది అండి. అంటే నిన్న నుంచి ఇలాగ ఉంది, ఇవాళ నిన్న నుంచి ఇలాగుందండి. నిన్న నుంచి కూడా పడుతున్నారు. ఏమన్నారు మరి బొంక యజమానులు? ఏమన్నారు? డీజిల్ లేదు, రావాలని క్లోజ్ చేసేవారు అంతే.
ఇది చూస్తుంటే ఇక్కడ అంతా భారీగా వచ్చిన లారీలు పోతున్నాయి, అలాగే వాహనాలు పోతున్నాయి. అలాగే కాకినాడ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో బొంకుల వద్ద ఇదే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇక్కడ ఉన్నారు. ఏంటి మీరు దేనికి వచ్చారు? ఆయిల్కండి ఏమండి ఎన్ని లీటర్లు కావాలి మీకు? 50 అండి. ఏమంటారు మరి, స్టాక్ ఉందన్నారా? లేదంటారండి. దీనికోసం మీకు ఆయిల్ టాటర్కి అండి. టాటర్గా మరి ఏంటి ఇప్పుడు మరి ఎన్ని చెప్పులు వస్తుంది అన్నారు? ఏంటి చెప్పారా? ఏం చెప్పలేదు, తాళాలు వేసుకుని పోయారు. స్టాక్ అయిపోయిందండి, అందుకని లాక్ వేసారండి. అందకని ప్రస్తుతానికి స్టాక్ అయిపోయిందండి. వస్తే ఒకవేళ సాయంత్రం లోపల వస్తే రావచ్చు, అంతే అండి. పెట్రోల్ ఉంది సార్, డీజిల్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ డీజిల్కి సంబంధించినటువంటి వాటిని అయితే లాక్లు కూడా వేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఒక పెట్రోల్ మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డీజిల్కి సంబంధించినటువంటి లాక్ వేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇదిగో లాక్ వేశారు. ఈ లాక్ అంటే పెట్రోల్కి సంబంధించినటువంటి లాక్ వేశారు, అలాగే డీజిల్కి సంబంధించి వేశారు. లాక్ అయితే పెట్రోల్ అయితే పనిచేస్తుంది. అంటే కేవలం డీజిల్ స్టాక్ అయిపోయిందని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకే మాకేంటంటే పోషకారం కూడా చాలా ఇబ్బందిగా అవుతుందండి. డీజిల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అండి. ఒక 2 రోజులు ముందు ప్రసారం చేశారు అనుకోండి, మేమే సందా ఇందుకు రోజుకి 300-400 ఆయిల్ కూడా ఎంచుకుని రోజుకి 200-300 ఆదాయంతో బతుకుతున్నామండి. గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఇప్పటికే చాలా నష్టపోయామండి. అలాంటి ఇప్పుడు డీజిల్ కూడా సడన్గా ఆపేస్తాం, మేము ఎలా బతకమండి? ఇప్పుడు బతకడానికి రెంట్లు కట్టుకుని ఫైనాన్స్ పరంగా ఆటోలకి ఫైనాన్స్ కట్టుకుని ఇవన్నీ బతకాలంటే బతకడం కూడా చాలా కష్టం అయిపోతుందండి. ఈ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని మీరు ఏదో మాకు ఏదో ధర్మం చేయాలని కోరుకుంటున్నాం. గ్యాస్ కొన్నాళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు మళ్ళీ డీజిల్ మీద కూడా పడే డీజిల్ అన్నది 2 రోజులు ముందుగా చెప్తే ఏదో టార్గెట్, కానీ ఇంటికి వెళ్ళడం కూడా మార్గం లేదని దారిలో ఆగిపోయిందండి. ఇప్పుడు ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళు తిట్టుకుని వెళ్ళిపోయారండి. ఇప్పుడు దారిలో ఆగిపోయాను బళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం కూడా మార్గం లేదండి. మాకు మార్గం లేదని సడన్గా 2 రోజులు ముందు ప్రసారం చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదండి. ఇప్పుడు ఎవరికారికి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ దారిలో ఆగిపోయారండి. ఇప్పుడు దాకా బొంకులు అన్ని కడిగారని ఇక్కడ బొంకులు ఆయిల్ ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాను అంటున్నారు, ఆయిల్ లేదన్నారు. మిగతా బొంకుల్లో కూడా లేదా? ఇప్పుడు మాకు వాట్సాప్ ద్వారా యూనియన్లో ప్రతి బొంకులోనూ ఆయిల్ లేదని చెప్పారు. పొద్దున్న నైట్ వెళ్ళలేదండి. మాకు పొద్దున్న తెలిసిన మార్నింగ్ మేము లైన్ కానీ వచ్చేసామండి. తెర చూత ఆయిల్ లేదని చెప్పారు. అన్ని బొంకుల్లోనే అడిగితే చాలా బొంకుల్లో క్లోజ్ చేశారని బోర్డు పెట్టారు. ఈ బొంకులు ఆయిల్ కొట్టేస్తున్నారని చెప్తే ఇక్కడికి మేము పరిగెట్టుకుంటూ వచ్చాము. ఇక్కడ కూడా ఆయిల్ లేదన్నారు. అదండి ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం వాహనదారులందరూ కూడా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. అలాగే చూస్తున్నాం. అలాగే అక్కడ టిన్నీల్లో అయితే కొంతమంది ఏదైతే రైతులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రైతులకు సంబంధించిన వారు ఇటువంటి టిన్నీల్లో వచ్చి పట్టుకెళ్తున్నారంటే కోతల మిశ్రలకు సంబంధించిన వాటి కావడంతోనే వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. చెప్పండి, ఏంటి మీరేది? టిన్నీలో కొట్టి ఆటోలండి. ఆటోలు పెట్రోల్ లేక ఆగిపోయి డీజిల్ లేక ఆగిపోయింది. టిన్నీలో కొట్టి పంపేస్తున్నారు. అది అలాది అమ్మా. చెప్పండి, ఏమన్నారు? ఇప్పుడు అడుగుతాను, ఏమన్నారు? వండించుకుని లేదంటున్నాడు. ఏంటి కాటాదారుల మాటలకే కొట్టుకుని 5,000 డీజిల్ కొట్టుకున్నామని కాటాదారులకి అన్నారని. కాటాదారులు అంటే ప్యాసింజర్ ఆటో తోలుకునే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందని గవర్నమెంట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఎంతోమంది నష్టపోయారండి. ఈ నష్టపోవడం వల్ల డీజిల్ 2 రోజుల ముందు గతం చెప్తే రోజు 200-300 తెచ్చుకునే పరిస్థితి ఏమైపోతుందండి? రోడ్డు మీద తీసుకొచ్చిందండి ఈ ప్రభుత్వం. ఇది మొత్తం అందరూ కూడా వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. పక్కన ఆటోలు, లారీలు, అలాగే కార్లు మొత్తం అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం పెట్రోల్ మాత్రమే కొడుతున్నాం అన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బంకుల వద్ద అన్ని బంకుల వద్ద పిఠాపురం ఉన్నటువంటి అన్ని బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంటుంది. అంటే కేవలం రోజుకి 8,000 లీటర్ల స్టాక్ వస్తుంది. కానీ ఆ స్టాక్ అంతా కూడా పూర్తిగా రాకపోవడంతోనే ఇటువంటి ఇబ్బందులు తలెత్తాయని కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. వీళ్ళందరూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడే వెళ్ళిపోతున్నారు? కోత మిషన్ అండి, ఆయిల్ లేదంటే అదే. మరి కోతల కంటే ఇప్పుడు ఎంత అవసరం కదా మరి ఆయిల్ లేని ఏం చేస్తారండి? తిరిగారా? పిఠాపురం తిరిగి ఎక్కడా లేదండి. గొల్లపోలు పిఠాపురం మొత్తం అన్ని తిరిగొచ్చు. ఇవి వచ్చిందండి, ఇది కొడియారు ఇవాళ. ఇంకేం ఆనాక 10 గంటలకు వస్తాను ఒకరు అంటున్నాడండి, 1 గంటకు వస్తాను ఒకరు అంటున్నారు. అది మొత్తం ఇప్పుడైతే ఆయిల్ సంక్షోభం అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గ్యాస్తోనే ఇబ్బంది పడేటువంటి ప్రజలు ఇప్పుడు ఏదైతే డీజిల్కి సంబంధించిన డీజిల్ కొరత ఏర్పడిన నేపథ్యంలో బంకుల వద్ద వాహనాలు అయితే భారీగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. పక్కన లారీలు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద వాహనాలు మొత్తం అన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. లారీ డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఎక్కడి నుంచి వెళ్తారా మీరు? లారీ ఎక్కడికి వెళ్ళాలా?
మేము పిఠాపురం నుంచి అండి మండపేట ధాన్యం వెళ్ళాలండి. మండపేట ధాన్యం వెళ్తే ఇప్పుడు ఆయిల్ లేదండి. ఉన్న లోడ్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఆయిల్ వచ్చేదాకా మేము లారీలు పక్కన పెట్టేసుకుని పొట్టుకోవాల్సి వచ్చిందండి. ఈ నెలాకి ట్యాక్సులు కట్టాలండి, రోడ్ ట్యాక్సులు కట్టాలండి ప్రభుత్వానికి. ఇప్పుడు ఆయిల్ లేకుండా ఆగిపోయి లారీలు పక్కన పెట్టుకుంటే మేము రోడ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి కడతామండి? ఇప్పుడు ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ పంపిస్తారండి బళ్ళు. ఈ రోడ్ ట్యాక్సులు కట్టడానికమ్మా ఇప్పుడు లోడ్లు ఉండవండి మాకు. ఇవి రోడ్ ట్యాక్సులు కట్టడానికి మాకు అవకాశం ఉండదండి. ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే ఆయిల్ పంపించి ఈ బళ్ళు వాహనాలు ఆగకుండా చూడమని చెప్పేసి అడుగుతున్నామండి. ఆ పరిస్థితి ఇప్పుడు ప్రతి వాహనదారుడు కూడా ఇబ్బంది లేదు. చెప్పండి, ఇది డీజిల్ లేదు మిషన్లో రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ లేదండి. మరి ఎప్పుడు తెస్తారో ఏటో. మరి రాజకీయ నాయకులు అందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? కోత మిషన్ కావాలి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కోత అన్ని బంకుల్లో అదే పరిస్థితి. ఎక్కడన్నా ఉంటే వాళ్ళమ్మ ఈ డబ్బాల్లో కొడతలేదు. ఏం చేయాలి? రైతులకి ఇంకా లేవు. ఎప్పుడు వస్తుంది అన్నారు? ఏమో రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో తెలియదు అంటున్నారు. ఏం చెప్తలేదు వీళ్ళ బంకాళ్ళు కూడా పడుతున్నారు. ఇక్కడ పెట్రోల్ బంక్ యాజమాన్యం అంతా ఉన్నవాడికి అయితే కొంతమంది రైతులకు సంబంధించినటువంటి అవసరాలు కొంచెం డబ్బాల్లో వచ్చినటువంటి వారికి అయితే కొడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. డీజిల్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ చూపించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతూ వాహనదారులందరూ కూడా ముఖ్యంగా ట్రాక్టర్లకు సంబంధించిన వారు, అలాగే లారీలు మనం చూస్తాం. లారీ ధాన్యం వ్యాపారులు మండపేట వెళ్ళవలసిన వారు కావచ్చు, దూర ప్రాంతాలు వెళ్ళవలసినటువంటి వాహనాలన్నీ కూడా వచ్చినట్టే తిరిగి ఈ విధంగా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు అయితే కనపడుతున్నాయి. ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కన ఇసుక లారీలు కావచ్చు, అలాగే ఎక్కువగా ఈ ఆటోలపైనే ఎక్కువ జీవనాధారం కలుపుతుంటారు. అటువంటి ఆటో వాళ్ళు పక్కన ఇప్పటికే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మళ్ళీ డీజిల్ కొరత ఏర్పడంతో ఎక్కిన ప్రయాణికులు కూడా దిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఒక పక్కన అధికారులు అయితే ఆ స్టాక్ ఉందని ఒక పక్కన చెప్పుకొస్తున్నప్పటికీ కానీ పెట్రోల్ బంక్ వద్ద అయితే అటువంటి పరిస్థితులు అయితే కనబడడం లేదు. అక్కడ డీజిల్ లాకులకి అయితే తాళాలు కూడా వేసేసినటువంటి ఏదైతే డీజిల్ గన్లకి ఏదైతే ఉందో వాటికి లాకులు కూడా వేసేసిన పరిస్థితులు మనం చూస్తాం. ఈ విధంగా అయితే మొత్తం కాకినాడ జిల్లాలో కొన్ని బొంకుల వద్ద అయితే ఇటువంటి డీజిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాహనదారులు ఎక్కడెక్కడ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.